శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో శుక్ర గురువులు ఉన్నారు. కర్కాటక రాశిలో రవి బుధులు, సింహరాశిలో కేతువు, కన్య రాశిలో కుజుడు, కుంభరాశిలో చంద్ర రాహువులు, అలాగే మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనం మాత్రమే కుంభరాశి నుంచి తన ఉచ్చస్థానమైనటువంటి వృషభ రాశికి వచ్చి ఉన్నది. ఇక గ్రహ స్థితుల్లో మార్పు అయితే లేదు, కానీ గ్రహ సమ్మేళనాల గురించి తెలియచెప్పుకుందాం. గురు శుక్రుల కలయిక జరుగుతోంది. అద్భుతమైనటువంటి ధనయోగాలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము ఇవన్నీ కూడా పెరుగుతాయి. రవి బుధులు బుధాదిత్య యోగం అని చెప్పి మనం తెలియచెప్పుకుంటూ ఉంటాము. ఇది ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం గురించి సంతోషించడమే తప్ప ఇక వ్యతిరేకత అయితే మటుకు ఎక్కడ ఉండదు. ఇక చంద్ర రాహువులు మానసికమైనటువంటి అస్థిమితం ఏర్పడడానికి, ఎదుటివారి మీద అనుమానం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ గ్రహస్థితి. అయితే గురువు గారి యొక్క దృష్టి ప్రభావం, నవమ దృష్టి ప్రభావం చేత ఈ ఫలితం కొంచెం తగ్గుతుంది అని చెప్పచ్చు. ఏదైనా ఆలోచనల భారం అయితే మటుకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా దృష్టుల విషయానికి వస్తే శని కుజుల యొక్క పరస్పర దృష్టి సమసప్తకాలలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యం, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఇక భార్యాభర్తల మధ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, రక్తానికి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, గర్భానికి సంబంధించి, అవయవాలకి సంబంధించి, వినికిడికి సంబంధించి, తలకి సంబంధించి, అలాగే తల లోపల భాగం మెదడుకి సంబంధించి, ఇలా అనేక రకాల భాగాల మీద, ఆరోగ్యం మీద, వ్యాపారం మీద, రాజకీయాల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే ప్రజలలో ఉండేటటువంటి భయము, యుద్ధ భయము, కరువు కాటకాలు, ఈ రెండిటి గురించే ఎక్కువగా ప్రజలు ఆందోళన పడుతూ ఉంటారు. యుద్ధ భయాలు, కరువు కాటకాలు ఇవి కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగానే ఉండాలి. ఒక్క రోడ్డు ప్రమాదమే కాదు, అది జల మార్గం అవ్వచ్చు, వాయు మార్గం అవ్వచ్చు, రోడ్డు మార్గం అవ్వచ్చు, కాలినడక అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా జాగ్రత్తే. మరి ఈ జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలండి అంటే, మీ జన్మజాతకంలో కూడా శని కుజుల యొక్క దృష్టులు ఉన్నాయంటే, అంటే శనిగారి కుజుడి యొక్క పరస్పర వీక్షణము సప్తమ స్థానంలో ఉంటుంది. శనిగారి దృష్టి ఒకవేళ 3వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, లేదా శనిగారి దృష్టి 10వ స్థానం మీద ఉండి అక్కడ కుజుడు ఉన్నా, కుజుని యొక్క 4వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, 8వ దృష్టి ఉండి అక్కడ శనిగారున్నా, ఇలా ఏ రకంగా అయినా కూడా శని దృష్టి కుజుడి మీద కానీ, కుజుని దృష్టి శని మీద కానీ పడుతూ ఉంటే వాళ్ళందరూ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పనిసరిగా పరిహారాలు తీసుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాల విషయంలో ఈ వీడియో చివర చెప్తాను. పరిహారాలన్నీ ఎన్ని కుదిరితే అన్ని పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాం. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 2 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో కేతు బాగున్నారు. అయితే వీళ్ళకి జాగ్రత్తలు కూడా చెప్పవలసి ఉన్నది. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకో పక్క వ్యయస్థానంలో రాహు ఉన్నారు, ఇంకో పక్క చతుర్థంలో గురువుగారు ఉన్నారు. అంటే 3 పెద్ద గ్రహాల యొక్క ఉనికి వీరికి సత్ఫలితాలని ఇవ్వబోవడం లేదు. ఒక్క కేతు వల్ల మాత్రమే బాగుంది. దానికి తోడు శుక్రాచార్యుల వారి యొక్క ఫలితం బాగుంది. అయితే ఇక్కడ గురు శుక్రుల కలయిక జరుగుతూ ఉంది కాబట్టి ధనయోగాలు బాగుంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రవి బుధుల కలయిక కూడా పంచమంలో కోణస్థానంలో జరుగుతోంది కాబట్టి ఇది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. మనకి లేని దాన్ని భగవంతుడు ఇస్తున్నాడు అన్నట్టుగా ఉంటుందన్నమాట. మనకి ప్రాప్తంలో లేదు అయినా కూడా భగవంతుడు ఇచ్చాడని చెప్పుకుంటాం కదా. అది ఎలా జరుగుతుంది, అది ఎలా సాధ్యం అంటే, ఇక్కడ గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలలో
ఒక్కొక్కసారి మంచి యోగాలు కోణ స్థితులలో ఏర్పడమే భగవంతుడు మనకి అనుకోకుండా ఇచ్చేటటువంటి అదృష్టం. ఇక్కడ కోణ స్థానంలో రవి బుధుల కలయిక వల్ల అక్కడ ఆ స్థానాల యొక్క ఫలితాలు అంత బాగుండకపోయినా కూడా ఆ రవి బుధుల కలయిక వల్ల చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. ఏలినాటి శని జరుగుతోంది, శనిగారు రాశిలో ఉన్నారు. ఇవన్నీ వ్యతిరేకతలే అవుతూ ఉండగా ఇలాంటి అదృష్టాలు మిమ్మల్ని వెన్నాడుతున్నాయి. ఇది చెప్పుకోదగ్గ సూచన అన్నమాట. కాబట్టి పరిహారాలకి ప్రాధాన్యతనివ్వండి, యోగా చెయ్యండి, ఒకసారి తైలాభిషేకం శనిగారికి చేయించండి. ప్రతిరోజు పూజలో దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ ఉండేటట్టుగా చేయండి. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలు. మిగతా అన్నింటిలోనూ కాయ కష్టం తప్పదు. మీరు కష్టపడాలి, కుటుంబం కొరకు కష్టపడాలి, అన్నదమ్ముల సహాయ సహకారాల కొరకు వేచి ఉండాలి. మాతృవర్గ రీత్యా పరస్పర విభిన్నమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత బాగుంటుంది, కొంత బాగుండదు. అలాగే సంతాన రీత్యా పర్వాలేదు, ఈ సమయంలో వీరు కూడా మనని సతాయిస్తే ఎలాగా, కాబట్టి ఈ మాత్రంగా ఉన్నారు పర్వాలేదులే, బాగానే ఉన్నారులే అనేటటువంటి ఒక నిశ్చింతకు వస్తారు మీరు. భార్యాభర్తల అనుకూలత మధ్య కానీ, ఇక ఇతరత్ర బంధువుల ఆప్యాయత ఆదరణల రీత్యా కానీ ఓర్పు కలిగి ఉండండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు ఇంకా కొంచెం కష్టపడేది కనిపిస్తుంది. స్థిరచరాస్తుల వృద్ధి కోసం ప్రయత్నం చెయ్యండి. మీ ప్రయత్నం అతి త్వరలోనే ఫలిస్తుంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగే ఉండండి. ఉద్యోగ జీవితం బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి తృతీయ స్థానంలోకి చంద్రుడు వచ్చి అనేక విధాల ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇప్పటి వరకు బేలగా అయిపోతున్నటువంటి హృదయం కొంచెం ధైర్యాన్ని సంతరించుకుంటుంది. అమ్మయ్య, ఈ విషయంలో మనము ఇలా కాదు, ఇలా ఆలోచించాలి అని చెప్పి కొంచెం ధైర్యంగా, ఉత్సాహంగా, సాహసోపేతంగా ఆలోచనలు వస్తాయి. అదే మీకు గుండె దిటవుని కలిగిస్తుంది. ఆటోమేటిక్గా గుండె ధైర్యం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. కొంచెం కాకపోతే కొంచెమైనా మనకి మార్పు వచ్చింది అనేటట్టుగా ఉంటుంది. మీనరాశి వారు కొత్త కొత్త పనులు ఏవి ప్రారంభం చెయ్యొద్దు, దేని మీద ధనాన్ని పెట్టుబడి పెట్టవద్దు. ఎవరితోటైనా సరే కలహం వచ్చేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి అతి జాగ్రత్తగా మాట్లాడండి, ఓర్పు కలిగే ఉండండి, మీ పని మీరు చేసుకోండి. అలాగే ఎదుటి వాళ్ళు ఎవరైనా సహాయం అడిగినా కూడా ఇప్పుడు నా వల్ల కాదు అని చెప్పి సున్నితంగా తప్పించుకోండి తప్ప వారికి కూడా మీ కష్టాన్ని వెరచి వారికి సహాయం చేయవద్దు. ఈ సమయం అనేది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయం అనేది మీరు మంచిగా ఏమన్నా చేసినా కూడా మీకు చెడు ఎదురయ్యేటటువంటి సమయం కాబట్టి అధిక జాగ్రత్తలు తీసుకోండి. శని కుజ స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. మరింత మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.